సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై. ఈ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, ఈ మాటలే ఔషధమై గాయములు కట్టెను, ఈ మాటే మధురం రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, గణపరతులు నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయా, నడిపించే
సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలయ్యా నిన్ను చూసే అక్షరం రావాలయ్యా నా నీతి సూర్యుడా కువిరేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా కువిరేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను
ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను యేసయ్యా నీకే స్తోత్రం నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం ఇంతవరకు ప్రభుని ఆరాధించే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకందరికీ దయచేశారు. అందుని బట్టి నేను హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ప్లాంట్స్ అండ్ పిల్లర్స్, మొక్కలు స్తంభాలు అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ అంశంలో 144 కీర్తన 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బిళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబాటు అయినను ఉరుకులెత్తుట అయినను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుట అయినను లేదు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు స్తంభాల వలె ఉన్నారు. ప్లాంట్స్ అండ్ పిల్లర్స్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు మన ధ్యానంలో ఆ జీవము గల దేవుడు, మొక్కలు, స్తంభాలు అనే ఈ అంశంలో మొదటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. గాడ్ హూ ట్రైన్స్. నేర్పు దేవుడు. దేవుడు ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే నేర్పించే దేవుడుగా ఉన్నాడు. 144 కీర్తన 1-2 వచనాల్లో నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నా చేతులకు యుద్ధాన్ని నా వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పేవాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరుచువాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే పోరాటము, యుద్ధము. నా దేవుడు నాకేమి నేర్పిస్తాడు అంటున్నాడంటే కీర్తనాకారుడు, నాకు యుద్ధాన్ని నేర్పించే దేవుడుగా ఉన్నాడు. అంటే నా దేవుడు నాకేం చేస్తాడు? యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పించే దేవుడుగా ఆయన కనబడుతున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏముందంటే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 35 నుంచి 40 వరకు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. 36వ వచనం, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు, నీ సాత్వికమునను గొప్ప చేయను, నా పాదములకు చోటు విశాలపరచదువు, నా చీలమండలు బెణకలేదు, నా శత్రువులను తరిమి నాశనము చేయుదును, వారిని నశింపచేయ వరకు నేను తిరుగను, నేను వారిని మృంగివేయుదును, వారిని తుత్తునీలుగా కొట్టుదును, వారు నా పాదముల క్రింద లేవలేకయుందురు. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపచేయుదువు, నా మీదకి లేచు వారిని నీవు అణచివేయుదువు. దేవుని బిడ్డలారా, నాకు నీవు ఏమి నేర్పిస్తున్నావు అంటే యుద్ధము నేర్పువాడవు, నా చేతులకు యుద్ధం నేర్పించేవాడు. ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. అంటే నేర్పి ఆయనే నా బాహువులు, నా చేతుల్లో ఇత్తడి విల్లును ఎలా ఎక్కుబెట్టాలో చూపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సాత్వికమే నన్ను గొప్ప చేస్తూ ఉంది అని ఇక్కడ కీర్తనకారుడు దావీదు అంటున్నాడు. దేవుని వాక్యంలో కీర్తనలు 18:34లో కూడా నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. దేవుని బిడ్డలారా, దేవుడు పోరాటము నేర్పించే దేవుడు. ఆయన నేర్పించే పోరాటం మనుషులతో పోరాటం కాదు, అపవాది శక్తులతో పోరాటం, అపవాది తంత్రములతో పోరాటం, అపవాది క్రియలతో పోరాటం. ఇలాంటి పోరాటాన్ని నేర్పించే
సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక నా ప్రియ స్నేహితులరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ జీవము గల దేవుడు మన పక్షంగా ఉండి, మనతో ఉండి, మనకు తోడుగా ఉండి, మనకు అండగా ఉండి, మనకు నేర్పించేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు దైవ గ్రంథంలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఈ భాగంలో మనం చూస్తే కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులయుండుడి. మీరు పోరాటానికి మొదటగా మీకేం కావాలంటే బలం కావాలి. మీ బలం సరిపోతుందా? సరిపోదు. కంఠ బలం సరిపోతుందా? సరిపోదు. బుద్ధి బలం సరిపోతుందా? సరిపోదు. మనకందరికి కూడా ఆత్మ బలం కావాలి. ఈ ఆత్మ బలము ఆత్మ దేవుడు ఇచ్చే బలాన్ని మనం పొందిన వారమై ఉండాలి. 11వ వచనంలో ఇలాంటి బలం కలిగిన వారు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. బలవంతులమై ఉండాలి. దేవుడిచ్చే కవచాన్ని మనం ధరించుకోవాలి. మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. కాబట్టి ఈ పోరాడే వాళ్ళు ఎలా ఉండాలంటే, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమని నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యము అనే దట్టు కట్టుకోండి, నీతి అనే మైమరువు తొడుక్కోండి, పాదాలకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోండి. ఇవన్నీగాక విశ్వాసమని డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నీ కూడా ఆర్పటానికి శక్తిమంతులవుతారు. కాబట్టి మీరు రక్షణ అనే శిరస్త్రాణాన్ని, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని, ఆ తర్వాత దేవుని బిడ్డలారా దేవుని వాక్య భాగంలో మనం చూసి విశ్వాసమనే డాలును, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు. అంటే ఇవన్నీ ధరించుకుని మనం అందరం కూడా పోరాడడానికి మనం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుని ఏం చేయాలంటే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి సమయంలో కూడా ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు. ఆ విషయమై సమస్తమైన పరిశుద్ధులతో మీరేం చేస్తారంటే దేవుని సన్నిధిలో పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండండి. మీరు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో మీరేం చేస్తారంటే మెలకుగా ఉండండి. మెలకుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడడానికి వీలు కలుగుతుంది. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనా పోరాటంలో మనము ఏ విధంగా పోరాటము సలపాలి? ప్రభు యొక్క శక్తిని కలిగిన వారమై, సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై, నడుమునకు సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు, తలకు రక్షణ అనే శిరస్త్రాణం, పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు, ఇవన్నీ తొడుక్కొని ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మనము పోరాడే వాళ్ళగా ఉండాలని, పోరాటం నేర్చుకున్న వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా పోరాటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలి. మీరు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? నేర్చుకుంటేనే పోరాడతారు. చక్కగా సన్నద్ధులై నేర్చుకుని సన్నద్ధులై సిద్ధపడి పోరాటం ప్రారంభించండి. అద్భుతమైన ఆశీర్వాదకరమైన కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. ఆ విధమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇమ్మానుయేలు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో
నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ పరిశుద్ధ రక్తము చేత మమ్మలను ఆవరించి ఆదుకొని మమ్మలను నీ మహత్తరమైన శక్తి చేత నింపి నీ మహిమార్థమై మేము ఈ లోకములో జీవించటానికి కావలసిన నీ కృప మాకు మెండుగా నిండుగా అనుగ్రహించండి. ఈ విధమైన పోరాటమును నేర్చుకుని మీ మహిమార్థమై మేము పోరాడుతూ మీ కృపలో సాగిపోవడానికి నీ సహాయం మాకు సమృద్ధిగా దయచేయమని సర్వకృపానిధికి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నా మా పరలోకపు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ప్లాంట్స్ అండ్ పిల్లర్స్ అనే అంశంలో రేపటి దినమందు రెండవ భాగాన్ని, రెండవ విషయాన్ని మనం నేర్చుకుందాం. తప్పకుండా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుతూ దీవించబడాలని మనసారా కాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా లైక్ చేయడానికి, అలాగే ఈ కార్యక్రమాన్ని వేరే వారికి షేర్ చేయడానికి మీరు సంసిద్ధంగా ఉండాల్సిందని, తద్వారా వచ్చే గొప్ప దీవెన ఆశీర్వాదాలు మీరు అందరూ కూడా పొందుకోవాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనను గాక. ఆమెన్.